So this is the fifth method in coding and decoding. Here the method is 321 cups of coffee, 426 means cups in brown, 796 means beers are brown. So ఇక్కడ వచ్చేసరికి మనకి combination of letters and numerical values. Repeat is in that language. So we have to find out 321 cup of coffee అలా రిపీట్ అయింది అంటే ఏ వర్డ్లో అనేది మనకి ప్రింట్ అయింది అనేది చూడాలి. 426 అంటే బ్రౌన్లో, 796 అన్నా కూడా బియర్స్ ఆర్ బ్రౌన్, కాఫీ ఈజ్ బ్రౌన్. ఇక్కడ 321 కప్స్ ఆఫ్ కాఫీ ఈజ్ అంటే ఏ లాంగ్వేజ్ రిపీట్ అయింది ఏంటి, అసలు మనకు వచ్చే కోడ్ వాల్యూ ఏంటి దీనికి అని చెప్పి మనకు క్వశ్చన్ మాట. So let us consider repeated is the language. We have to remember this line very well. సో ఇక్కడ వచ్చేసరికి మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ కాఫీ కామన్గా ఉన్న టర్మ్స్ని ఫస్ట్ క్యాన్సిల్ చేసుకోండి. ఇది చాలా సింపుల్, ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం. కామన్గా ఉన్న క్యాన్సిల్ చేసుకోవడమే. కాఫీ ఈజ్ క్యాన్సిల్డ్ హియర్. కాఫీ ఈజ్ క్యాన్సిల్డ్. నెక్స్ట్ వాట్? బ్రౌన్ ఈజ్ క్యాన్సిల్డ్. 2 క్యాన్సిల్, 6 క్యాన్సిల్. ఓకే, మనకి మిగిలిన ఏంటి ఇక్కడ లెటర్స్ మనకి అవి వాటికి రాసుకుందాం. 7 2. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి 7 2 అది కదా, 2 క్యాన్సిల్ అయిపోయింది ఆల్రెడీ. 3 + 1 హౌ మచ్? 4. సో ఈ 4 క్యాన్సిల్. ఓకే, 7 9. సో హియర్ 7 ప్లస్. సో ఇక్కడ మనకి రిపీటెడ్ ఏమైంది ఇక్కడ 6 1 టర్మ్, 2 సెకండ్ టర్మ్, 3 + 1 4 + 4 థర్డ్ టర్మ్, 7 and 9 ఈ 2 టర్మ్స్ అనేవి మనకి మిగిలిపోయినాయి. సో లెట్ us రిపీటెడ్ ఇన్ ద లాంగ్వేజ్ అని అడిగారు. అంటే మనకి రిపీట్ అయిన వర్డ్స్ ఎన్ని దీంట్లో మనకి 1 2 3 4. ఈ 4 కదా మనకి వర్డ్స్ క్యాన్సిల్ అని. బియర్ అనే వర్డ్ డిఫరెంట్ కదా. సో ద ఆన్సర్ ఈస్ 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఇది చాలా సింపుల్ ట్రిక్, చాలా తక్కువ అడుగుతుంది ఈ మోడల్ పేపర్లో అనేది. ఓకే.